ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. మనము ఈ లోకం యొక్క పిలుపుతో పిలువబడలేదు, కానీ ఆ పరలోక సంబంధమైన పిలుపులో ప్రభు యొక్క గొప్పతనంతో మనము మన యొక్క పాపపు స్థితి నుంచి విడిపించబడి దేవుని యొక్క మహాకృప చేత మనము ఆయన యొక్క ఏర్పాట్లోకి వచ్చాం. అయితే అటు ఏర్పాట్లకు వచ్చిన మనము ప్రభు మీదనే లక్ష్యం ఉంచాలని ఇక్కడ వాక్యం సెలవిచ్చబడుతుంది. ఈ లోకం యొక్క అనేకమైన వ్యర్థ ఆచారాలలో, వ్యర్థ ప్రవర్తనలలో మనం అన్నీ మునిగి తేలుతూ ఉంటాం. మనం ఏం చేయాలో, సరి అయింది ఏదో, ఉన్నతమైంది ఏదో, మాన్యమైంది ఏదో అవి గుర్తించలేకపోతాం. ఒక వార్తాపత్రికలో ఈ మాట ప్రచురించబడింది. మన ఆలోచనలను గమనించినట్లయితే అవి మన మాటలుగా మారుతాయి. మన మాటల్ని గమనించినట్లే అయితే అవి మన చర్యలుగా మారుతాయి. మన చర్యల్ని గమనించినట్లయితే అవి మన అలవాట్లుగా మారుతాయి. మన అలవాట్లను గమనించినట్లయితే అవి మన విధిని ఏర్పాటు చేస్తాయి. మనం ఏం ఆలోచిస్తున్నాం, అవి సరి అయినయేనా, అవి సరి అయినవి కావా? అయితే రోమియోలకు రాసిన పత్రికలో పౌలు ఇలా అంటాడు, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఏవైతే సరి అయిందో, ఏవైతే దేవుని చిత్తమో ఆ వాటిని జాగ్రత్త చేపట్టుకోవాలి. మనం యేసు ప్రభుని మన యొక్క జీవితం యొక్క కేంద్ర స్థానంలో ఉంచితే, మన హృదయం యొక్క కేంద్రంలో ఉంచితే మన ఆలోచనలన్నీ ఆయన చుట్టే తిరిగేటి ఉంటాయి. ఉదయం లేవగానే మనం చేసే మొదటి పని, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మన చేతులు దేనికి పరిగెడుతున్నాయి, ఇవన్నీ మనం గమనించినట్లయితే మనము ఏ స్థానంలో ఉన్నాం. అవి దైవికమైన వాటిని గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే అనవసరమైన వాటిని ఆలోచిస్తాం? ఒకసారి గమనించండి. ఒకవేళ మన ఆలోచనలు, మన చిత్తము, మన ఇష్టము అంతా మనం దేవుని చుట్టూ కేంద్రీకరించి అక్కడ మనం జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి, మన రోజంతట్లో మనం వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రభు ఎంతో సహాయపడేవాడుగా ఉన్నాడు. ఒకసారి మనం చేసే ఏ పనైనా అవి దేవునికి ఎంత ఉపయోగకరమైనవి, దేవుని ఇంటికి ఎంత ఉపయోగకరమైనవి, దేవుని సేవ కొరకు ఎంత ఉపయోగకరమైనవి అవి చూసి గమనించుకోవాలి. అప్పుడే మనము మన యొక్క లక్ష్యము యేసు వైపు ఉంచితే ప్రభు మన ప్రతిదీ సరి అయిందిగా, ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటిని కూడా సరి అయిన దారిలో తీసుకురాగలిగిన సామర్థ్యుడైన దేవుడు మనకున్నాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతట్లో ఆయన మీదనే లక్ష్యం ఉంచి, ఆయన తట్టే చూసి, ఆయన చుట్టే మన ఇష్టాన్ని త్రిప్పుకొని మనం ముందుకు పోదాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మేము నీ తట్టు చూడుటకు, మీ మీద లక్ష్యం ఉంచుటకు మాకు ఆ గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఈ లోకం యొక్క అనవసరమైన ఆచారాలలో, అనవసరమైన వ్యర్థ ప్రవర్తనలో మునిగిపోతున్నాం. దయతో ఈ అనవసరమైన ప్రయాస మాకు ఏం మిగిలించదు దేవా. మేము మీ తట్టు తిరుగునట్లుగా నీ పని చేయుటకు మాకు ఆయుత్తపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.